నిన్ను ఆనందభరితంగా చేయటానికి, ఈ లోకంలో నీకు సంతతినిచ్చి సంతతిని ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను ప్రేమించినాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నువ్వు ప్రేమించడం నీకు చేతనైతే ఆయన కొరకు ఎదురు చూస్తావు. ఆయన కొరకు ఎదురు చూస్తే నువ్వు ఎక్కడ సిగ్గుపడవు, కానీ పక్షిరాజులు ఎక్కడ పైకి ఎగురుతావు, అలేక పరిగెత్తావు, సంవత్సరం సాగిపోతావు. నీ జీవితంలో ఎక్కడ లాంటి బలహీనత రావు. ఎలీషా బయలుదేరినాడు, ఆయన వెంట వెళుతున్నాడు, కార్యం చూస్తూ స్థిరపడినాడు. ప్రేసోలరా, ఆ తర్వాత అంటున్నాడు ఎలీషాకి ఎన్ని శ్రమలు ఎలీషాకి తెలుసు. అయినా సరే నాకు దేవుడికి కావాలి. ఎంతమందికి అలాంటి విశ్వాసం ఉన్నది. బయలుదేరినాడు. ప్రేసోలరా, ఎలీషాతో అంటున్నాడు, 2వ రాజులు 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నన్ను ఇదిగో దేవుడు బేతేలుకి వెళ్ళమన్నాడు, ఎరుకోకి వెళ్ళమన్నాడు, యోర్దానికి వెళ్ళమన్నాడు. నేను ఎక్కడ ఆగిపోలేదు. మీ జీవముతుడు యెహోవా జీవముతుడు, నేను మిమ్మల్ని విడువను. ఎన్ని శ్రమలైనా, ఎన్ని అపాయములైనా, ఎన్ని ఆపదలైనా దేవుని విడవనటువంటి విశ్వాసం నీకున్నదా? దేవుని మీద ఆధారపడే స్వభావం మనకున్నదా? సోదరా, ఆయన మీద ఆధారపడితే విడవను ఎడబాయని చెప్పిన దేవుడు అబద్ధికుడు కాదే. ఆయన అన్ని విషయాలు దీవిస్తాడే. నేను నిన్ను విడవను, మీ జీవముతోడు యెహోవా జీవముతోడు. ఆయన వెంట వెళ్ళినాడు. యోర్దాను నది దాటే సమయంలో ఏలియా ఉన్నాడు. యోర్దాను పాయలు చేసిన తర్వాత ఆవుల ఒడ్డుకి వెళ్ళినాడు. ఆవుల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత అంటున్నాడు ఎలీషాతో, ఏలియా ఏం కావాలి నీకు? నన్ను వెంబడిస్తూ వస్తున్నావు, ఏం కావాలి నీకు? ఎవరు? ఏలియా అభిషేకించాడు, దేవుడు అభిషేకం. ప్రేసోలరా, ఎలీషా ఏమన్నాడు తెలుసునా? అవన్నీ నేను మీకు కొట్టేసిన నాకు టైం చాలు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు రాజు యెహోరాముతో ఏమంటున్నా అంటే, మీ తల్లిదండ్రులు ఏర్పరచుకున్న ప్రవక్తలు లేరా మీకు? నా దగ్గరికి వచ్చావు, నీతో నాకు పని లేదు. దేవుని ప్రవక్తని విడిచిపెట్టి సొంత ప్రవక్తలు, సొంత సేవకులు. అదేమంటే కొన్నిసార్లు అంటే మీరెలా సేవకులు కావును. దేవుడు ఏర్పరచుకున్నవాడే సేవకుడు, దేవుడు పిలిచినవాడే సేవకుడు, దేవుడు పేరు పెట్టి పిలిచినవాడే సేవకుడు. ఎవడు పడితే వాడు సేవకుడు కాదు. సేవకులు అందరూ ఉన్నారు. యుద్ధానికి నాతో వస్తావా? యెహోషాపాతుతో యెహోరాము అంటున్నాడు, నీవు నా వాడిని నేను వస్తాను, నేను నీ వాడిని నేను వస్తాను అన్నప్పుడు అని అంటున్నాడు. మన యుద్ధంకి వెళ్ళటకు దేవుని ఇష్టమో కాదో ప్రవక్తని పిలువన్నాడు. చాలామంది ప్రవక్తలు పిలిచిన, 3 మంది ప్రవక్తలు, వాళ్ళు ఏర్పరచుకునే ప్రవక్తలు. ఎవరి మా చర్చి మేము ఏర్పరచుకునే ప్రవక్తలు ఎవరండి? నిన్ను ఎవరు నడిపిస్తారండి? నిన్ను యెహోషువ అన్నాడు, వీరు కాదు, దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త లేడా? దేవుడు ఏర్పరచుకున్న సేవకులు లేరా? యెహోషాపాతు అడుగుతున్నాడు. ఏమన్నాడు తెలుస్తున్నా? ఉన్నాడండి, మేక అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు నన్ను గురించి మంచి చెప్పడు, నాకు మేలు చెప్పుడు. ఏం చేయాలి? ఉన్నది చెప్తే మంచి చెప్పాలంటే, ఎలా ఉన్నా మేలు చేయాలట, మంచి చెప్పాలి. అలా అనకూడదు. పిలువు ప్రవక్తని. పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుస్తున్నా? నువ్వు వెళ్ళినట్లయితే నీతో దేవుడు ఉన్నాడు. వీడిని వచ్చే వరకు జైల్లో పెట్టండి అన్నాడు. ప్రవక్తని జైల్లో పెట్టాలి. జాగ్రత్త. ప్రవక్తలంటే దేవుని ఏర్పరచుకున్న సేవకులంటే భయం లేకుండా జీవించవద్దు. తప్పక ఆ యొక్క శిక్ష మనుషుల మీదకి వస్తుంది. ఆయన అన్నాడు, నీవు తిరిగి వస్తే కదా అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అరణ్యంలో నీళ్ళు లేవు. అప్పుడు అంటున్నాడు యెహోషాపాతుతో అంటున్నాడు, యెహోరాము చూడు, దేవుడు ఏం పని చేసినాడో, మనమందరం సంచిపెట్టడానికి అక్కడ నీళ్ళు లేకుండా చేసినాడు. అక్కడ ఎలీషా ఉన్నాడు, ఆవిడికి వెళ్ళాడు. ఎలీషాని అడుగుతున్నాడు. ఎలీషా అంటున్నాడు, నాతో నీకేం పని? నీ తల్లిదండ్రులు ఏర్పరచుకున్న ప్రవక్తల దగ్గరికి వెళ్ళు. యెహోషాపాతుని గౌరవించని ఎలా నిన్ను లక్ష్యము చేయను. దేవుని బిడ్డలు మాట విన్న వారికి నేను లక్ష్యం చేస్తాడు, అంతేగాని ఎవరిని పడితే వాళ్ళు లక్ష్యం చేయడు. ఆ దేవుని వాక్య సత్యము. కాబట్టి రాజుల గ్రంథంలో మీరు చూసుకుని తర్వాత చూసుకుని కొటేషన్ ఇస్తాను, చదువుకోండి వెళ్ళి. అయితే యెహోషాపాతును నేను గౌరవిస్తున్నాను. అక్కడ యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు గలవాడు, విగ్రహములు తీసేసినవాడు, దేవుని కొరకు జీవించినవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఇశ్రాయేలు వంచస్తులారా యెహోవాను నమ్ముకోండి అని చెప్పినవాడు ఆయన. అలాంటి రాజు ఆయన, దేవుని యందు భయభక్తులు గలవాడు. కనుక అక్కడ
దేవుని దేవస్థానంలో ప్రాణం చేసినాక అక్కడ లోయ అంతా నీళ్ళు నింపబడినాయి. ఆ నీళ్ళు వీరికేమో తాగుతున్నారు. ఆ యొక్క మోయాబు రాజుకేమో సూర్యుడు పుడుతున్నాడని రక్తం లాగా ఉంది. ఆ రాజులందరూ పోట్లాడుకున్నారు, చంపుకున్నారు, రక్తం కారుతుందని వచ్చేసాడు యుద్ధానికని. అంతే వీళ్ళు వాళ్ళ మీద పడ్డారు, వాళ్ళంతా చనిపోయారు. దేవుడు నీతోటి జయం ఉంటుంది. దేవుని విశ్వాసం లేకుండా పిరికి వాడికి రావద్దు, అవిశ్వాసగా రావద్దు. యెహోషాపాతు అక్కడ యుద్ధం జరిగింది, ఇశ్రాయేలు జయించారు, దేవుడు జయం ఇచ్చినాడు. అయితే ఇక్కడ ఎలీషా ఏలియా వెంట వెళ్ళిన తర్వాత ఏలియా అంటున్నాడు, ఎలీషా నా నుండి నీవేం కోరినావు, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎలీషా ఏలియాని వెంబడించలేదు, ఏలియా నడిపిస్తున్న దేవుని వెంబడించినాడు, దేవుని ఆత్మ కొరకు ఆశించినాడు. కనుక అంటున్నాడు, అయా మీ మీద ఉన్న దేవుని ఆత్మకు రెండంతల ఆత్మ నాకు కావాలి. మీరు నన్ను విడిచిపెట్టలేదు, మీరుంటే లేక నేను బ్రతకను అనలేదు. మీ మీద ఉన్న దేవుని ఆత్మ నాకు రెండంతలు కావాలి. అది నేను కాదు, నేను వెళుతున్నప్పుడు నీకు కనిపించితే అప్పుడు అది నీకు అవుతుంది. ప్రజలరా అగ్ని రథములు అగ్ని గుర్రములు ఏలియాని తీసుకెళ్తున్నాయి. ఎంత గొప్ప బాధ్యత ప్రియ సహోదరుడా ఒక విశ్వాసికి. అందుకని ఇశ్రాయేలు నా మాట వినట్టు, నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. దేవుని మాట దేవుని బిడ్డలు వినాలి. దేవుని మాటలు విశ్వాసం నుంచి వారి జీవితాలు దేవుళ్ళు కట్టుకోవాలి, క్రీస్తుని బండ మీద కట్టుకోవాలి. సహోదరులారా, ఆయన అగ్నిరథం అగ్ని గుర్రాల మీద వెళ్తుంటే చూశాడు, వేస్తున్నాడు, నా ఏళ్ళవాడా, నా ఏళ్ళవాడా, ఇశ్రాయేలుకి అగ్ని ఆ రథములు నీవే, గుర్రములు రథములు నీవే కదా. ఆ కేక వేసినప్పుడు ఏలియా నుంచి ఆ దుప్పటి ఎలీషా మీదకి వచ్చింది. ఆ దుప్పటి భుజాన్ని వేసుకున్నాడు, ఏడుస్తూ కూర్చోలా బయలుదేరినాడు. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఉన్నప్పుడే సేవకులు తయారవ్వాలి. దేవుని బిడ్డలు ఉన్నప్పుడు దేవుని సేవకులు, ఆత్మచేత ఏర్పరచబడిన, దేవుని చేత ఏర్పరచబడిన సేవకులుగానే యవనస్తులైన బిడ్డలు సేవకులుగా తయారవ్వాలి. శ్రమలైన నిందలైన ఏంటనే సరే ఆయన విశ్వాసం ఉంచాలి. ఎలీషా బయలుదేరినాడు, ఏలే వెళ్ళాడు దేవుని రాజ్యంలోకి. నాకు ఇచ్చాడు ఈ పని దేవుడు, నేను చేస్తాను. ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేయాలి, ఇశ్రాయేల్ అనేకులు దేవునికి నడిపించాలి. ఎలీషా వెనక్కి తిరిగి వచ్చాడు. యోర్దాను అడ్డం వచ్చింది. ఏలియా ఉంటే ఏలియా వెంట వెళ్ళాడు అవ్వక్కడికి. ఇప్పుడు ఏలియా వెళ్ళాడు, ఎవరు వెంట వెళ్ళాలి? ఏలియా వెంట వెళ్ళలేదు, దేవుని వెంట వెళ్ళాడు. తనకు తెలుసు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఏ మనుషుడు ఉండలేడు. దేవుడు నడిపించాడు ఏలియాని, ఏలియాతో పాటు నన్ను కూడా దేవుడు నడిపించాడు. దేవుడు ఉన్నాడు, ఏలియా వెళ్ళాడు పరలోకానికి, దేవుడు ఉన్నాడు నాతో. కానీ అన్నాడు, ఏలియా దేవుడైనా యెహోవా ఎక్కడ? దుప్పడిసి నది మీద కొడితే నది పాయలైపోయింది. ఏలుటికి వచ్చినాడు. శోధనలు, క్రైస్తవ జీవితము, ప్రేసులరా, దేవుని మార్గము ఇరుకు, శత్రువు మార్గము విశాలము. ఇరుకు మార్గము బయలుదేరి వచ్చినాడు, యోధాన్ని దాటినాడు. ఇరుకు, శోధనలు, అవమానములు, నిందలు, శ్రమలు. ఆయన సరే వచ్చే సమయంలోకి శిష్యులందరూ వచ్చారు. అక్కడ ఉన్న ప్రవక్తలు, శిష్యులు చాలామంది ఉంటారు. ప్రవక్తలు వచ్చి, మీ గురువుగారు దేవుడు తీసుకెళ్ళాడు, మేము వెళ్ళి ఎత్తుక్కొస్తా ఉన్నాడు. దేవుడు తీసుకెళ్ళి ఇంక ఎత్తుకుంటే ఎక్కడ ఎత్తుకొస్తారు? వెళ్ళవద్దు, మీరు ఆయన చూడలేరు. ఎందుకు? కనులారా చూశాడు ఏలియాని. పరలోకంలోకి వెళ్ళాడు, అగ్ని గుర్రంలో అగ్ని రథం మీద పరలోకంకి వెళ్ళాడు. కనుక మీరు వెళ్ళొద్దంటే, కాదు వెళ్తామని బ్రతుకులడితే వెళ్ళండి అన్నాడు. వెళ్ళారు. చివరికి తిరిగి వచ్చి కనపడుతున్నాడు. నేను వెళ్ళవద్దన్నాను కదా అన్నాడు. చూశారా ప్రేసులరా, దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడు, ఆయన మాటలు నమ్మిక ఉంచినవాడు ఎప్పుడు దృఢంగా మీద విశ్వాసంతో ఉంటాడు. ఆ తర్వాత అన్నారయ్యా, మేము ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుంటాము, కట్టెలు కొట్టుకొచ్చుకుంటాము అరణ్యంలోకి పోయితే, సరే వెళ్ళి కొట్టుకొచ్చుకోండి అన్నాడు. మీరు కూడా రావాలన్నాడు. బయలుదేరినాడు. దేవుని బిడ్డలు కొరకే దేవుడు ఉన్నాడు, వారి వెంట నడవటానికి ఆయన ఉన్నాడు. ఆయన వెళుచున్నాడు, నేను వెళుచున్నాను, మిమ్మల్ని నేర్పరచుకున్నాను, మీరు వెళ్ళి సర్వలోకం సువార్త ప్రకటించండి, దయ్యములు వెళ్ళగొట్టండి, రోగులు స్వస్థపరచండి, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాను. ప్రియ సోదరా, ఎలీషా వస్తానన్నాడు. బయలుదేరాడు. కొంతమంది అంటారు, మా ఇంటికి రాలేదండి, ఆ సేవకుడికి మేమంటే ఇష్టం ఉండదండి. ఎందుకు ఉండదు ఇష్టము? సేవకుడు దేవుని ప్రేమను కలిగి అనేకులకు ప్రేమను పంచిపెట్టేవాడు. నువ్వు పిలుచుకో, నువ్వు అడుగు వెళ్ళి, అదేం లేదు.
శ్రమలు వస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. ఆయన మన స్మరణ చేసే నీవు నీతిని న్యాయం అనుసరించి జీవించలేని వ్యక్తిగా ఉండకూడదు. వెళ్ళినాడు వారి వెంట. ఎవరిని తీసుకెళ్ళారు వాళ్ళు? ఎలీషా అని అనుకుంటున్నారు. ఎలీషా యొక్క దేవుని తీసుకెళ్ళినారు. దేవుడు ఎక్కడున్నాడు? ఎలీషా చేత కాదు. గొడ్డలతో చుట్టూ నరుగుతున్నారు. గొడ్డలి నదిలో పడిపోయింది. నా ఏలువాడా, గొడ్డలి నదిలో పడిపోయింది, ఇది అరువు తెచ్చుకున్నారు అన్నాడు. అరువు తెచ్చుకున్నాడట. అప్పుడు అన్నాడు, చిన్న కొమ్మనరికి నీళ్ళు వేయినాడు. కొమ్మనరికి నీళ్ళు వేస్తే గొడ్డలి పైకి వచ్చి కొమ్మని పట్టుకుంది. ఎవరు చేస్తారు ఈ పని? మనుషులు చేస్తారా? దేవుని విశ్వాసం అద్భుత కార్యాలు చేస్తావు. నా అందరి విశ్వాసం చూడ, నాకంటే గొప్ప కార్యములు చేయను. దేవుని కార్యములు ఒక సేవకుడు, నిజముగా సేవకుడైన విశ్వాస దేవుళ్ళు నింపబడి అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చూస్తాడు. అతను అతను నడిపించే దేవుడు చేస్తాడు. అతని ప్రకృతి ఆయన అన్నాడు, వెళ్ళండి, నేను మీ వెంట వస్తాను, మీ వెంట వస్తాను. సూచికలు మహత్కార్యం ద్వారా వాక్యం స్థిరపరుస్తాను, అనేకులు రక్షింపబడాలి. అది నా యొక్క ఉద్దేశము. నేను మిమ్మల్ని నేర్పరచుకున్నాను. పదని మీ వెంటనే వస్తాను. నీ వెంట దేవుడు నడుస్తాడు, గుర్తుపెట్టుకో. అలా కొన్ని ఏదో పరుగులెత్తి ఎక్కడ పరిగెత్తావు? ఎవరి మాట ఒకరి మాట తీసుకుని పరిగెత్తి నిండా మునిగిపోతావు, కుంగిపోతావు. తెలుసునా? 5 నిమిషాలు పాడైపోతావు. ఎక్కడి నీకు సంతోషపడతావు. ఆ తర్వాత ఏముంది? నువ్వెవరు నమ్ము వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు నిన్ను విడవడానికి గుర్తుపెట్టుకో. ప్రేసోళ్ళరా, ఆ గొడ్డల పైకి వచ్చింది. ఎవరు చేశారు? ఎంత దయగలిగేది ఎవడైనా అద్భుత కార్యం చేసేవాడు. ఆ తర్వాత బయలుదేరినాడు. ఇక్కడ ఆయన ఎరుకోకు వచ్చినాడు. శాపగ్రస్తము. ఆ ఎరుకో ప్రజలు భయంకరంగా ఉన్నారు. ఎరుకో పట్టణం పాడైపోయింది. అక్కడికి వచ్చినాడు. అక్కడికి వస్తే ప్రేసోలరా, యవనస్తులు వచ్చి బోడివాడా ఎక్కిపో అంటున్నారు. క్రైస్తవులు ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు ఏమొస్తాయి? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దోషాలు వస్తాయి. భయపడవద్దు. దేవుడున్నాడు నాతో. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు సమానం. ఎవరిని ఆయన రక్షించడానికి అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఎక్కిపో అంటున్నాడు. ఆయన ఏం మాట్లాడేది. కానీ ఆ రెండులోంచి ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లల్ని తినేసినాయి. అప్పుడు వారందరూ వచ్చి కార్యం చూసి వచ్చి ప్రవక్తను భయపడి, అయ్యా, పట్టణం చాలా అందంగా ఉన్నది కానీ నీరు చేదు. అందంగా ఉన్నావు, హృదయం ఎలా ఉన్నది? నీలో ఏ జలములు అవుతున్నాయా, లోకం అవుతుందా? శరీరచ్చులు నీలో పనిచేస్తున్నాయా, దేవుని యొక్క నీతి నీలో పనిచేస్తుందా? ఎలా ఉన్నావు సహోదరుడా? నిన్ను ప్రేమించిన దేవుని యందు విశ్వాసం ఉన్నదా? విశ్వాసం ఉంటే ఆయన కొరకు ఎదురు చూస్తావు. ఆ నీరు కొంచెము కొత్త పాత్రలో ఉప్పు తీసుకురండి. ఉప్పు తీసుకొచ్చి ఆ ఊట దగ్గర పెట్టినప్పుడు ఆ నీరు మధురమాయను. నీ జీవితము మధురంగా మారుతుంది. క్రీస్తును ఆ మధుర జీవ జలం దగ్గరకు వస్తే నీ నీటిని బాగు చేయగలిగిన శక్తిమంతుడు. సమరయ స్త్రీ వచ్చింది, దాహములకు నీరు నీవిచ్చి నీళ్ళు తాగువాడు ఎప్పుడు దప్పికుంటాడు. నేను ఇచ్చి నీళ్ళు దప్పిక్కావు. అయ్యా, నాకు కావాలి, రా, నీ భర్తను తీసుకురా. నీ జీవితాన్ని ఒప్పుకోకుండా నువ్వు అడగొద్దు. నువ్వు మారు మనసు లేకుండా నువ్వు అడగొద్దు. నువ్వు ఒక పాపిగా ఉండి నువ్వు దేవుని ఎదుకు వచ్చి అడగొద్దు. నీ ప్రార్థన దేవుడు వినడు. నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టు, విశ్వాసం ఉంచు, నీకు సిద్ధపరచుకో, అప్పుడు ప్రార్థించి. నేను ఎన్ని చేసినా మళ్ళీ వచ్చి ప్రభా నన్ను క్షమించండి అయిపోతుంది అనుకుంటున్నావా? లేదు, అది నీ బిడ్డల మీదకి వస్తుంది. నీలో ఉన్న పాపపు చెడు రక్తము నీ బిడ్డలకు వచ్చి బిడ్డలు పాడైపోతారు. అందుక దేవుడు నీకు ఇచ్చింది కాదే. నీ బిడ్డలో నీ యొక్క దేవుని జీవం నీలోకి ఉంటే అది నీ బిడ్డలకు వస్తుంది. నీ బిడ్డలు జీవిస్తారు. గుర్తుపెట్టుకో, గొప్ప భాగ్యవంతులు అవుతారు. నేను అదే చెబుతూ ఉంటాను. నా బిడ్డలకి ఇదే చెప్తాను, నా పిల్లల కొరకు అదే ప్రార్థన చేస్తాను. మీరు దేవుని లేకుండా ఉంటే ఫలితం లేదు. నీతిమంతుని సంతానం దీవింపబడు, కానీ మీరు దేవుని కూడా పడకపోతే నష్టపోతారు. కొన్ని లక్ష ప్రార్థన చేసుకోరండి. దేవుని సన్నిధిలో మీ హృదయాలకు కుమ్మరించండి. మీ తలంపులు ఆలోచనలు దేవుని దగ్గర పెట్టండి. సహోదరులారా, నా ఆశలవి నేను నా ఇంటి వారును నీతి సూర్యుడైన యేసు ప్రభు ఉన్నాడు. దేవుడు అయినా నేను విశ్వసించినప్పుడు ఆయన నువ్వులు పరిశుద్ధతతో శుద్ధ హృదయంతో ఆయన వెంబడించు. సోదరు ఎలీషా అలాగ బయలుదేరినాడు. అనేకమైన అవమానాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి.
అయితే బైబిల్లో లేదు, కానీ హిస్టరీలో ఎలీషాకు ఒక చెల్లి ఉన్నది. ఆమె పేరు దెబోరా ఉంది. ఆమె బయలుదేరింది, ఆయనతో పాటు వచ్చింది. ఏం చేస్తారు? అన్న చెల్లెలు తిరిగి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు కొరకు పాపం చేయొద్దు, దేవుడు పరిశుద్ధుడు, మనం అంతా దేవునితో ఉంటాం, దేవుడు తీరుస్తాడని చెప్పి వారి కొరకు ప్రార్థన చేయడానికి అన్నతో వచ్చింది. ఆ సుఖ సౌఖ్యాలన్నీ విడిచిపెట్టి ఆ తల్లిదండ్రులు ఎట్ట పెంచారో నాకు అర్థం కాదు. ఎంత పెంచారు ఆ బిడ్డలు, ఇరువురు ఆస్తి సుఖ సౌఖ్యాలు వదిలిపెట్టి దేవుని కొరకు ఇరుకు మార్గంలో నడిచారంటే, ప్రజల రక్షణ కొరకు వారు ప్రయాసపడుతున్నారంటే ఆ తండ్రి ఎంత పెంచాడో ఆ పిల్లల్ని ఎలా పెంచాడు. నీ బిడ్డలు అలా పెంచుకోగలిగితే నీవు ఎక్కడున్నా సంతోషిస్తావు. నీ బిడ్డలు అలా పెరగపోవడానికి కారణం నీవు, నీ రక్తమే.